దేవుని అద్భుతం అనేది జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సంఘటన క్లుప్తంగా అది. అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఒక మాటను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒక మాట మీద ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఎప్పత అనే మాట. ఏంటది? ఎప్పత. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? ఎప్పుడైనా విన్నారు? వినే ఉంటారు. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, చదవగలిగిన వారు. ఎన్నో సందర్భాలలో ఈ వాక్యాన్ని మీరు చదువుంటారు లేదా వినుంటారు. ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడి ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. ఎప్పత అని యేసు ప్రభు వారు పలికారు. అనగా తెరవబడు అని అర్థం. ఏంటంట? తెరవబడు, తెరవబడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మన జీవితాలు కూడా తెరవబడాలి. ఏం చేయాలి? మన జీవితాలు కూడా తెరవబడాలి. మన జీవితాలు తెరవబడాలి. మన జీవితాలను దేవుడు తెరిచినప్పుడు ఏ విషయాలలో మనము తెరవబడాలో ఒక 3-4 మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మొదటిగా ఏమి తెరవబడాలి అని అంటే మన హృదయం తెరవబడాలి. ఏం తెరవబడాలి? హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడాలి. హృదయం ఎందుకు తెరవబడాలి అని అంటే యేసుక్రీస్తు రక్షకుడు అని గ్రహించడానికి హృదయం తెరవబడాలి. ఎందుకు తెరవబడాలి? యేసుక్రీస్తు రక్షకుడు అని గ్రహించడానికి. యేసుక్రీస్తు రక్షకుడు అని గ్రహించడానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకులు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, దేవుని మందిరంలో పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, లేదంటే సంఘ కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయా పనులలో కూడా వారు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. కానీ హృదయం తెరవబడట్లా. హృదయం తెరవబడట్లా. హృదయం తెరవబడి యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని గ్రహించలేకపోతా ఉన్నారు ఈ రోజున అనేకులు. ఈ మధ్య ఎక్కడో వింటా ఉన్నా, యూట్యూబ్లో వింటా ఉన్నా, ఒక ఆయన మాట్లాడుతూ అంటా ఉన్నాడు, యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్తా ఉన్నాడు. ఆయన బైబిల్ పట్టుకొని ఏమని చెప్తున్నాడంట? యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెబుతూ ఉన్నాడు. బైబిల్ చాలా వివరంగా చెప్తూ ఉన్న మాట ఏంటంటే కుమారుడిని ఒప్పుకోనటువంటి వారికి ఏమి లేదంట? రక్షణ లేదు, పరలోకం లేదు, నిత్య జీవం లేదు, పరిశుద్ధత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మంది ఏమనుకుంటూ ఉన్నారు అని అంటే యేసు క్రీస్తు కేవలము ఒక ప్రవక్త అనుకుంటున్నారు. యేసు క్రీస్తు కేవలము యేసేపు మరియల కుమారుడు అని అనుకుంటా ఉన్నారు. బైబిల్ గ్రంథం చాలా తేటగా చెబుతూ ఉన్నమాట, యేసు క్రీస్తు ఆయన దేవుడు. ఆయన ఎవరంట? దేవుడు. త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి వాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు అని అంటే చాలా మంది అనుకుంటున్నట్లుగా దేవుళ్ళలో ఒకడు కాదు ఆయన. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. అది ఆయన ప్రత్యేకత. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, నీతి కలిగిన దేవుడు, యథార్థత కలిగిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమిని ఆకాశమును కలుగజేసిన వాడు ఆయనే. అందులో ఉన్నటువంటి సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే. ప్రతి మనిషిని కలుగజేసిన వాడు ఆయనే. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మనుషులందరూ పాపము వలన దేవునికి దూరముగా జీవిస్తూ ఉంటే ఆ పరిశుద్ధతను కోల్పోయి, నీతిని కోల్పోయి, దేవుని యొక్క శిక్షకు గురి అయ్యి, దేవుని యొక్క శిక్షకు గురి అవ్వటం వలన నరక పాత్రులు అయి ఉన్నప్పుడు ఈ పాపము నుండి మానవుడు తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా
తన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నటువంటి సమయంలో మనిషిని ప్రేమించి మనిషి యొక్క పాపమును క్షమించడానికి, మనిషి యొక్క శాపమును తొలగించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి, మానవుడిగా ఈ లోకములో తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాన్ని బలిగా అర్పించి, తన యొక్క పరిశుద్ధమైనటువంటి యవ్వన రక్తాన్ని మనుషుల కొరకు చిందించి మనుషుల పాపములన్నిటినీ కడిగి వేసిన ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని ఈ రోజున మనము గ్రహించాలి, మనుషులందరూ గ్రహించాలి. ఈ రోజున చాలా మంది ఈ సత్యాన్ని గ్రహించట్లేదు. యేసు క్రీస్తు ఆయన నిజ దేవుడు, పాపాన్ని తీసివేసి పరలోకాన్ని ఇచ్చినటువంటి దేవుడు అని గ్రహించట్లేదు. యేసు క్రీస్తు పాపమును క్షమించి నరకమును తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు అని గ్రహించట్లేదు యేసు ప్రభుని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకులు యేసు ప్రభుని వెంబడిస్తా ఉన్నారు. ఈనాడే కాదు, యేసు ప్రభు బ్రతుకున్నటువంటి దినాలలో కూడా అనేకులు యేసు ప్రభుని వెంబడించారంట. ఎంతమంది యేసు ప్రభుని వెంబడించినా ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో వచ్చినటువంటి ఉద్దేశాన్ని గ్రహించకుండా ఆయనను వెంబడించి ఉన్నారు. ఎందుకు ఆయనను వెంబడించారు అంటే ఆయన చేసే అద్భుతాలు చూడటానికి. దేనికంట? ఆయన చేసే అద్భుతాలు చూడడానికి, ఆయన చేసే గొప్ప గొప్ప కార్యాలు చూడడానికి. ఎందుకు అనంటే ఆయన చూపు లేని వారికి చూపునిస్తా ఉన్నాడు, నోరు లేని వారికి నోరునిస్తా ఉన్నాడు, మాటలాడలేని వారికి మాటలాడులాగానే చేస్తా ఉన్నాడు, కుంటి వారిని స్వస్థపరుస్తున్నారు, ఓచ చేతులు గల వారిని బాగు చేస్తూ ఉన్నాడు, కుష్టి వ్యాధిని బాగు చేస్తా ఉన్నాడు, చనిపోయిన వారిని సైతము ఆయన బ్రతికింపజేస్తా ఉన్నాడు. ఇదిగో ఎన్నో మహత్యములు కలిగినటువంటి వాడు గనక ఆయనను చూడడానికి ఆయన వస్తూ ఉన్నాడు అని అంటే ఆయనను చూడడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి అనేకులు తండోపతండాలుగా వచ్చి ఆయన చెప్పేటటువంటి మాటలు విన్నారే కానీ ఇదిగో ఈయన నిజమైనటువంటి దేవుడు అనేటటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారు అతి కొద్ది మందిగా ఉన్నారు, అతి కొద్ది మందిగా ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీవు నేను, ఈ మాటలు వింటూ ఉన్నటువంటి నా సోదరి సోదరుడా, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరితో దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే యేసు క్రీస్తు దేవుడు అని లేదా రక్షకుడు అని గ్రహించులాగున మన హృదయం తెరవబడాలి. ఏం తెరవబడాలంట? మన హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడటం మాత్రమే కాదు, రెండోదిగా ఏమిటి అనంటే రెండోదిగా మన యొక్క చెవులు తెరవబడాలి. ఏం తెరవబడాలి? చెవులు తెరవబడాలి. ఎందుకు చెవులు తెరవబడేది అని అంటే యేసు క్రీస్తు మాటలు వినడానికి చెవులు తెరవబడాలి. వినడానికి వినుట వలన విశ్వాసం కలుగుతా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులకు అనేకమైన విషయాలు వినడానికి సమయం ఉంటుంది. నా మాటలు వింటున్నారా? అనేకమైన విషయాలను వినడానికి సమయం ఉంటుంది. రాజకీయాలను గురించి వినడానికి సమయం ఉంటుంది. వింటున్నారా? వ్యాపారాల గురించి వినడానికి సమయం ఉంటుంది. ఉద్యోగాల గురించి వినడానికి సమయం ఉంటుంది. పిల్లల చదువుల గురించి వినడానికి సమయం ఉంటుంది. ప్రతి దానికి సమయం ఉంటుంది. కానీ దేవుని మాటలు వినడానికి సమయం ఉన్నట్లా. దేనికి ఉన్నట్లేదు? దేవుని మాటలు వినడానికి సమయం ఉన్నట్లా. జాగ్రత్త సుమా, ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మాటను నువ్వు విన్నట్లయితే దేవుని మాట నిన్ను బ్రతికింపజేస్తా ఉంది. దేవుని మాట నిన్ను బలపరుస్తూ ఉంది. దేవుని మాట నిన్ను ఆదరిస్తూ ఉంది. దేవుని మాట నీకు ధైర్యాన్ని చెబుతా ఉంది. సారి భక్త సింగ్ గారు అనేటటువంటి ఒక మంచి దైవజనుడు ఉన్నారు. భక్త సింగ్ గారు మీరు వినే ఉంటారు.
భగత్ సింగ్ గారు. ఆయన పగలంతా పరిచర్య చేసి వచ్చి రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నారంట. పడుకునేసరికి ఆయన 12 అయిపోయింది. అట్లా పడుకున్నారు కానీ నిద్ర రావట్లేదంట. నిద్ర రావట్లేదు. ఆయనకు ఒక ప్రేరేపణ కలుగుతూ ఉందంట. ఏం కలుగుతూ ఉంది? ఆయనకు ఒక ప్రేరేపణ కలుగుతూ ఉందంట. ఏంటి ప్రేరేపణ అంటే, భగత్ సింగ్ నువ్వు బయటికి వెళ్ళి సువార్త ప్రకటన చేయి, భగత్ సింగ్ నువ్వు బయటికి వెళ్ళి సువార్త ప్రకటన చేయి అని ఒక ప్రేరేపణ కలుగుతూ ఉందంట. ఆయన కాసేపు ఏమోలే అంటే ఇప్పుడు చేసి వచ్చింది అదే కదా, ఇంకా మళ్ళీ చేయమని ఆ ప్రేరేపణ వస్తూ ఉంది. ఏమోలే అని చెప్పి సట్లో పడుకున్నారంట. ఎందుకంటే నిద్ర రావట్లేదంట. ఈ ప్రేరేపణ అధికమవుతూ ఉన్నదంట. ఈ ప్రేరేపణ అధికమవుతూ ఉన్నదంట. అధికమవుతూ ఉంటే సరే అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి బట్టలు వేసుకుని సైకిల్ తీసుకుని బైబిల్ పట్టుకుని ఆయన బయటకు వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద సైకిల్ దొక్కుంటూ వెళుతూ ఉన్నప్పుడు దాదాపుగా బస్ స్టాండ్కి దగ్గరలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక స్వరం వినబడతా ఉందంట. భగత్ సింగ్ నువ్వు ఇక్కడే ఆగు, ఇక్కడ నిలబడి బోధన చెయ్యి, ఇక్కడ నిలబడి బోధన చెయ్యి అని చెప్పేసి ఒక స్వరం వినబడతా ఉందంట. రాత్రి అయిపోయింది, 1 గంట అయిపోయింది. అర్ధరాత్రి 1 గంట టైంలో ఎవరుంటారు? రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. అందరూ నిద్రపోతా ఉన్నారు. ఏంటి ఇక్కడే నిలబడి వాక్యం చెప్పమని ప్రేరేపణ వస్తూ ఉంది ఏంటి అని చెప్పేసి, సరే ఏదేమైనా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నన్ను దర్శించాడు కనుక నేను చెప్పాలని చెప్పేసి ఆయన అక్కడ నిలబడి సువార్త ప్రకటన చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పేసి సువార్త బోధన చేశారంట. దాదాపుగా ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు వాక్యాన్ని బోధన చేసి అక్కడే ప్రార్థన చేసి ఇంటికి వచ్చి పడుకున్నారు. ఇంటికి వచ్చి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టిందంట. ఆయనకి దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రశాంతంగా నిద్ర పట్టిందంట. ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత ఆయన ఉదయాన్నే ఇంకా 5 గంటలకి ఆయనకి లేవటం అలవాటు అనమాట. లేచి ప్రార్థన చేసుకోవడం ఆయనకి అలవాటు. ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆయన శిష్యులను ఒకళ్ళు వచ్చి పిలుస్తూ ఉన్నారంట. ఏమని పిలుస్తారు? అయ్య గారు మీతో మాట్లాడడానికి ఒక ఆయన వచ్చారు అని చెప్పేసి అని అంటా ఉన్నారంట. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఆగమని చెప్పండి. లేదు మీతో అర్జెంటుగా మాట్లాడాలంట అని చెప్పేసానంటే అంటే సరే భగత్ సింగ్ గారు వచ్చి ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఈ భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చి 2 చేతులు పెట్టుకుని, అయ్య గారు రాత్రి నా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, నా జీవితంలో నేను ఎదుర్కొనేటటువంటి కష్టాలను బట్టి వాటిని భరించలేక చనిపోదామని నేను ఫ్యాన్కు ఊరేసుకుంటా ఉన్నాను. అదే సమయంలో సోదరుడా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటటువంటి మాట నా చెవిలో పడింది. సోదరుడా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటటువంటి మాట నా చెవిలో పడింది. ఏంటి ఎవరా నన్ను ప్రేమించేది అని చెప్పేసి నేను కిటికీలో నుండి వింటా ఉంటే మీరు నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ మాటలు నన్ను పట్టుకున్నాయి. నేను ఉరిపెట్టుకుని చనిపోకుండా మీరు చెప్పినటువంటి మాటలు, మీరు బోధించినటువంటి ఆ బోధ నన్ను ఆపేసిందండి. ఈ రోజున నేను ఇక్కడికి సజీవుడిగా ఉన్నానంటే రాత్రి మీరు చెప్పినటువంటి వాక్యమేనండి అని చెప్పేసి నేను అన్నాడంట. అప్పుడు అర్థమైందంట భగత్ సింగ్ గారికి ఎందుకు అర్ధరాత్రి వేళ దేవుని వాక్యాన్ని బోధించమని ప్రేరేపణకి ఎందుకు కలిగిందో అప్పుడు భగత్ సింగ్ గారికి అర్థమయ్యి అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దేవుని స్తుతించి ప్రార్థన చేశారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను అని అంటే మన యొక్క చెవులు తెరవబడాలి. ఎందుకు అని అంటే దేవుని వాక్యం వినడానికి. ఎందుకంట చెప్పాలి, దేనికంట? దేవుని వాక్యం వినడానికి. ఈనాడు చాలా మంది దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిని చూపించరు.
ఏం వినడానికి ఆసక్తిని చూపించరు? దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిని చూపించరు. దేవుడు తన సేవకులను తన ఆత్మ చేత అభిషేకించి తన ఆత్మ ప్రేరేపణతో వాడుకుంటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే చాలా మంది అనుకుంటారు ఏమంటారంటే, హృదయంతో దేవుని ఆత్మ కార్యాన్ని గ్రహించక, చెవులతో దేవుని వాక్యం వినడానికి ఇష్టం లేక, ఇంకెప్పుడు ముగిస్తాడా అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటే మన జీవితాలకు ధైర్యం కలుగుతా ఉంది. దేవుని వాక్యం వింటే నీకు జీవము కలుగుతా ఉంది. దేవుని వాక్యం వింటే నీకు విడుదల కలుగుతా ఉంది. దేవుని వాక్యం వింటే నీకెంతో ఆదరణ కలుగుతా ఉంది. కనుక మన చెవులు తెరవబడాలి. ఎందుకు అనంటే యేసుక్రీస్తు మాటలు వినడానికి. దేని కొరకంట? యేసుక్రీస్తు మాటలు వినడానికి. అంత మాత్రమే కాదు, మూడోదిగా మనం చూసినట్లయితే మన కన్నులు తెరవబడాలి. ఎందుకొరకు అంటే క్రీస్తు మహిమను చూడటానికి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేని కొరకంట? క్రీస్తు మహిమను చూడటానికి. మొదటగా ఏం తెరవబడాలి? హృదయం తెరవబడాలి. ఎందుకు హృదయం తెరవబడేది? ఎందుకు? రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడు అని గ్రహించడానికి. రెండవదిగా చెవులు తెరవబడాలి. ఎందుకు చెవులు తెరవబడేది? యేసుక్రీస్తు మాటలు వినడానికి. దేని కొరకు? యేసుక్రీస్తు మాటలు వినడానికి. మన చెవులు తెరవబడటం మాత్రమే కాదు, మూడోదిగా మన కన్నులు తెరవబడాలి. ఏం తెరవబడాలి? మన కన్నులు తెరవబడాలి. ఎందుకు కన్నులు తెరవబడేది అంటే యేసుక్రీస్తు మహిమను చూడడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఏ దేవుడు అంట? మన దేవుడు మహిమ కలిగిన దేవుడు. మహిమ కలిగిన దేవుని యొక్క మహిమను చూడడానికి మన కన్నులు తెరవబడాలి. ఈ రోజున చాలా మంది కళ్ళు పెద్దవి చేసుకుని పనికి మాలినవన్నీ చూస్తూ ఉంటున్నారు, కానీ దేవుని మహిమను చూడట్లేదు. టీవీ చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, ఇంకా చెప్పాలి ఏమంటే ఫేస్బుక్లు చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు. కానీ దేవుని మహిమను చూచులాగిన వారు ప్రేరేపించబడట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ యొక్క కన్నులు దేవుని మహిమ చూచులాగున తెరవబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట పౌలు కొరింథీ సంఘాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ మాటను ఒకసారి చదువుకుందామా? చూడండి, ఒకసారి ఆ మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివినట్లయితే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసను. ఏం కలుగజేసిందంట? గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత దేవుని మహిమ చూడకుండా, దేవుని గొప్పతనం చూడకుండా, దేవుని ప్రేమను చూడకుండా, దేవుని యొక్క గొప్పతనంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనాన్ని కలుగజేసినట్లుగా ఇక్కడ మనము చదువుతూ ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము అని అంటా ఉన్నాడు.
ఏంటంటే వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అనగా దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉన్నా ఆ దేవుని వెలుగును చూడకుండా. యెషయా గ్రంథంలో చదువుతాం కదా 60వ అధ్యాయంలో, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏమిటంట? మనకి ఏమి వచ్చి ఉన్నదంట? వెలుగు వచ్చి, దేవుని వెలుగు వచ్చి ఉన్నది. ఇదిగో దేవుడు తన యొక్క వెలుగును మన ఎద్దకు పంపాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతూ ఉన్న, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది. నిజమైనటువంటి వెలుగు వచ్చి ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి వెలుగు 2023 సంవత్సరములకు పూర్వము ఈ లోకములోనికి వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నిజమైనటువంటి వెలుగు ప్రకాశిస్తూ ఉంది. నిజమైనటువంటి వెలుగు ప్రకాశిస్తూ ఉన్నా ఆ నిజమైనటువంటి వెలుగును గ్రహింపకుండా ఏం చేస్తా ఉన్నదంట? ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగజేసింది. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం.